విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధువు మిత్రుడా నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధువు మిత్రుడా నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను విడువనంటివే నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను విడువనంటివే నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధువు మిత్రుడా నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా నా బంధువు మిత్రుడా నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నీవు నన్ను విడువనంటివే అందరూ నీవు నన్ను నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా రాజు. మరి మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఒక తల్లికి బిడ్డకి ఉండాల్సిన లక్షణము 1 కొరింథీ 16వ అధ్యాయము ఇది ఇద్దరికి సంబంధించింది. హల్లెలూయా. 1 కొరింథీ 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం.
ఒక తల్లి ఏ కార్యము చేసినప్పటికీ ప్రేమతోని చేయాలి. బిడ్డల విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, సమస్త విషయంలో కానివ్వండి, అదే ఒక ప్రత్యేకమైన తల్లికి ఉండాల్సిన లక్షణం. దేవునికి స్తోత్రం. అలానే మరి బిడ్డలు కూడా తల్లి విషయంలో ఏమి చేయాలంట? ఏంటంటున్నారు ఇక్కడ? మనము మరి బిడ్డలు చేసే ప్రతి కార్యంలో కూడా ఒక ప్రేమ మరి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ లేని వాడివైతే ఫలితము లేదు, వ్యర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా ప్రేమతోనే చేయాలి. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి ఈరోజు ప్రత్యేకంగా తల్లులకు ప్రత్యేకమైన దినము. హల్లెలూయా. మనము పొద్దున లెగిసేగానే హ్యాపీ ఏమంటాము? మదర్స్ డే. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళని ప్రేమిస్తాము, ప్రత్యేకంగా ఈరోజు ఒక గిఫ్ట్ ఇస్తాము, ప్రత్యేకంగా ఒక ముద్దు పెట్టుకుంటాము, ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట మనము వింటాము. కానీ ఆ తల్లి మనని ఎంత కష్టంగా మనని పుట్టించింది, అలానే పెంచింది, అలానే ముందుకు సాగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు మదర్స్ డే లాగా ఉండాలి నా ప్రియమైన సంగమ. ఒక మదర్ కానివ్వండి, ఒక తల్లి కానివ్వండి, ఒక బిడ్డలు కానివ్వండి, ప్రతిరోజు తల్లిల రోజే. దేవునికి స్తోత్రం. పొద్దున లెగిస్తే అమ్మ అంటాం, దెబ్బ తాకితే అమ్మ అంటాం, అన్నిటికీ అమ్మ అమ్మ అమ్మ. హల్లెలూయా. ఒక భార్య భర్త ఇద్దరికి మంచి బిడ్డ పుట్టిందంటండి, పాప. పొద్దున్న లేచి అమ్మ అంటదంట, మా అమ్మ పాలు అంటదంట. అమ్మ, అరే నేను కూడా కష్టపడ్డాను కదా నిన్ను కన్నడానికి, అన్నిటికీ అమ్మ అంటావేంటి అని మరి వాళ్ళ నాన్న చాలా కోపం వచ్చిందంట. అయితే రాత్రి పడుకొని ఆలోచిస్తుందంట. ఆలోచిస్తూ మరుసటి రోజు పొద్దున్న లేచి నాన్న బాత్రూమ్కి వెళ్ళాను కడగవా అందంట. దేవునికి స్తోత్రం. అమ్మ తల్లి నీకు ఒక దండం అమ్మ, నీకు మీ అమ్మ అంటేనే ఇష్టం, వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అమ్మ ప్రతీది కూడా మరి ఆదరిస్తుంది. కష్టమైన, నష్టమైన, బాధైన, సుఖమైన ఏదైనా కూడా తల్లికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లులుగా మనము ఏ విధమైన ప్రేమతోని మనము నింపబడి ఉంటున్నాం. హల్లెలూయా. మరి సేవకి వచ్చేగానే మేము ఒక పెద్ద మీటింగ్స్ పెట్టాం. ఎంతమందికి గుర్తుంది? ఆరిగోమ్స్ గారితో మరి పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు చివరి రోజు నాకు వచ్చిన ప్రవచనము చూపిస్తాను చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనం. వారు రెబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివి అవుదును గాక, నీ సంతతి వారు తమ పగవారి గమనిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా. ఆమేన్. హల్లెలూయా. రెబెకాకి ఒక ఆశీర్వాదము. హల్లెలూయా. ఆ మాట మరి దేవుడు ఆరిగోమ్స్ గారి ద్వారా నాకు ఒక ప్రవచనం ఇచ్చాడు. అప్పుడే పెళ్ళయింది కదా, నేను వేల మందికి తల్లి ఎలాగవుతాను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచనల కన్నా దేవుని ఆలోచన గొప్పది, మన ఏర్పాటు కన్నా దేవుని ఏర్పాటు గొప్పది. హల్లెలూయా. వేల మందికి నువ్వు తల్లివి అవుతావమ్మా. నీకు ఒక గొప్ప ప్రవచనము దేవుడు ఇచ్చాడు, దేవుడు చూపించాడు. కాబట్టి దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అలానే మరి ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా నన్ను మరి సేవలో ఎంతో బహుబలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత కొన్ని రోజులు అయ్యాక నా తల్లి దేవుని పిలుపు మీదట ఆమె దేవుని సన్నిధికి చేరాక తర్వాత మరలా నేను ఆరిగోమ్స్ గారితో ఫోన్ చేసి మాట్లాడాను. అయితే ఆయన మరలా ఇదే వాగ్దానము నాకు చూపించాడు. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన దాన్ని. హల్లెలూయా. ప్రత్యేకమైన దానను, యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన
మగోళ్ళు కాదు కానీ ఆడోళ్ళందరూ, తల్లులందరూ పాడాలి. ఎందుకంటే మన భర్తలకి మనం ప్రత్యేకమైన వాళ్ళము, మన బిడ్డలకి మనం ప్రత్యేకమైన వాళ్ళము, ఎంతోమందికి మనము ప్రత్యేకమైన తల్లులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సమర్పణ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆ ప్రేమతోని మనం ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా ప్రతీది కూడా మనము సాధించగలమంట. హల్లెలూయా. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. అందరు పాడాలి తల్లులు. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. కాబట్టి తల్లులందరూ ఎవరండి? మనకి ప్రత్యేకమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనము మరి చూసినట్లయితే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుడి. హల్లెలూయా. ప్రతి తల్లులకి చెప్పే మాట ఏంటంటే, నా నిమిత్తము మీరు ఏడవకండి, దేవుని సన్నిధికి మీరు రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఎవరి గురించి ఏడవాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము, మీకున్న ప్రతి శ్రమ నిమిత్తము దేవుని పాదాల దగ్గర ఉండి ఏడవండి. హల్లెలూయా. ఆ ఏడ్చిన మనం ఎప్పుడైతే తల్లులు, ప్రత్యేకంగా నేను చెప్పేది తల్లులకి ఏంటంటే, తల్లులకి ఎప్పుడైతే ఆ సమర్పణతోని మనం ఒక కన్నీటి ప్రార్థన మన బిడ్డల గురించి చేస్తామో, అద్భుత రీతిగా దేవుడు మనని ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? కీర్తనలు 147వ అధ్యాయము, కీర్తనలు 147వ అధ్యాయము 13-14 వచనాల్లో మరి చూసినట్లయితే, ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన బిడ్డల గురించి సమస్యల నిమిత్తము, మన శోధన నిమిత్తము, మనకున్న ఇరుకు నిమిత్తము మనము ప్రార్థన చేస్తామో, ఆయన మనని ఎలాగ ఆదరిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఎలాగ దీవిస్తాడు, ఎలాగ మాట్లాడతాడంటే, ఇక్కడ ముందు మాట ఏమనుందండి? మీ గుమ్మము గడియలు బలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన బట్టి మన కుటుంబంని, మన గుమ్మాల్ని ఆయన ఏమి చేయబోతున్నాడు? బలపరుస్తాడంట. హల్లెలూయా. మన దేవుడు బలపరిచే దేవుడు. మన దేవుడు బలపరిచి మనని ఒక గొప్ప సాక్షులుగా ఉంచే దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో గుమ్మము చాలా అవసరం. గుమ్మము లేకపోతే మనం ఏది చేయలేం. హల్లెలూయా. ఇంటి గుమ్మము రోజు కూడా ఇల్లాలు ఏం చేయాలంటే అండి? తుడుచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. హల్లెలూయా. అదే గుమ్మము దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? స్త్రీలకి, ప్రత్యేకంగా తల్లులకి చెప్పే మాట ఏంటంటే, బలపరుస్తాడంట. హల్లెలూయా. మరలా రెండో మాట, నీ మందను, నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. హల్లెలూయా. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ ఉన్న చోట నీ పిల్లల్ని లేవనెత్తుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆశపడే ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ తృప్తి ఎక్కడి నుంచి? ఆ తృప్తి ఎవరి ద్వారా సాధ్యము? అది కేవలము దేవుని ద్వారా సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు, ఏమైపోతారా, నా పరిస్థితి ఏంటి, నేను ఏమి చేయలేకపోతున్నాను అనుకుంటున్నారేమో తల్లులారా. కన్నీటి ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని ఎవరు లేపుతారో? దేవుడే లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమనుందండి? ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ సరిహద్దుల్లో సమాధానము దయచేస్తాడంట. హల్లెలూయా. సమాధానము లేకుండా ఉన్నావేమో, ఐక్యత లేకుండా ఉన్నావేమో. హల్లెలూయా. అమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలకి ఎందుకు జవాబు రావట్లేదు? నీ శత్రువులని నువ్వు ప్రేమించు,
నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అందరితోని మంచిగా ఉండు, దేవుడే మీకు ఏమిస్తాడంట? సమాధానం. నీ శత్రువులని ఎదుట ఏం చేస్తాడంట? వాళ్ళకి భోజనము సిద్ధపరిచేలా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఒక తల్లి ఆమె సమర్పణతోని, ఆమె తగ్గింపుతోని ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోగలదో ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సంగమా. తల్లులకే కాదు, ఇక్కడ బిడ్డలు కూడా రేపు తల్లులు కాబోతున్నారు. కాబట్టి ఆ తల్లులందరికీ కూడా, స్త్రీలందరికీ, యవనస్తులందరికీ కూడా నేను చెప్పబోయే వాక్యము. దేవునికి స్తోత్రం. మరి 147వ అధ్యాయం 14లో ఏముంది చూడండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు, మంచి గోధుమలతో నేను నీకు తృప్తిపరుస్తాను. తల్లులారా ప్రార్థన చేయండి. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ సమస్యల గురించి ప్రార్థన చేసినప్పుడు మంచి గోధుమల వలె మీకు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. జీవితంలో తృప్తి లేదమ్మా, జీవితంలో ఏమి, నా జీవితంలో నేను ఏది సాధించలేకపోతున్నాను అని అనుకుంటున్నారేమో తల్లులారా, నేను నా తల్లి గురించి ఒకటి చెప్పగలను. హల్లెలూయా. నాకన్నా మరి అయ్యగారు ఎక్కువ చెప్తారు, ఎందుకంటే ఆయన చూశారు. దేవునికి స్తోత్రం. నా తల్లి గురించి నేను చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా తల్లి 3 మోకాల మీద ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకాల మీద ఉండి కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి ఆ కన్నీటి ప్రార్థనే ఈరోజు మా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మారింది. మంచి గోధుమల వలె మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తాడు. ఆమె తృప్తి పడింది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి తల్లులారా, మన జీవితంలో కూడా మనం ఎవరి గురించి, ఎవరో బాగుపడుతున్నారని ఏడవడము కాదు, కానీ మన సమస్యల గురించి, మన బిడ్డల గురించి, మన శోధనల గురించి మనము ప్రార్థన చేస్తున్నామా? చేసే తల్లులుగా ఉంటున్నామా? హల్లెలూయా. మనము ఉన్నప్పుడు మన గురించి మాట్లాడుకోవడము, మనము ఉన్నప్పుడు మనకి ఒక చీర ఇవ్వడము, ఒక గిఫ్ట్ ఇవ్వడము కాదు. మనము లేనప్పుడు మన బిడ్డలు మనం గురించి ఎలాగ మాట్లాడాలి, మనం ఏ సాక్ష్యము మనము కాపాడుకోవాలి నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతీది కూడా ముందుకు మనము సాగాలి. ముందుకు మనము ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే సాగుతామో, స్త్రీల మీటింగ్ అని ఉంటుంది, ప్రేయర్ సెల్ ప్రార్థనలు అని ఉంటున్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి. ప్రతిరోజు వేకుజామునే తల్లిలారా ఎంతమంది లెగుస్తున్నారు? చెయ్యి ఎత్తండి అని నేను అనను. అది ఎవరికి సంబంధము? మీకు, దేవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో మనము ప్రత్యేకమైన వాళ్ళము. దేవునికి స్తోత్రం. మనము ప్రత్యేకమైన తల్లులుగా దేవుడు మనని వాడుకుంటున్నాడు. ఆయన ఏర్పాటు చాలా గొప్పది, ఆయన నడిపింపు చాలా గొప్పది, ఆయన ఆలోచనలు మన మీద చాలా గొప్పవి. హల్లెలూయా. ఇక్కడ రెబెకా మరి ముందు చూసినట్లయితే ఆమెని ఎలాగ వాడుకుంటాను అంటున్నాడండి? వేల మందికి తల్లిగా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనం ఏ తల్లులుగా ఉంటున్నాము, ఆ తల్లి బట్టి మనం ఏ సాక్షులుగా మనము నిలబడుతున్నాము. మంచి తల్లిగా ఉంటున్నామా, చెడ్డ తల్లిగా ఉంటున్నామా? మంచి సాక్ష్యముతోని నడుస్తున్నామా, చెడ్డు సాక్ష్యంతో నడుస్తున్నామా? హల్లెలూయా. మనకి ఇంకా ఏమి మనము పొందుకోలేకపోతున్నామంటే మనలో ఇంకా ఏదో దేవుడికి కావాల్సింది ఉంది. ఇంకా ప్రార్థనో, ఇంకా సమర్పణో, ఇంకా ఆరాధనో, ఇంకా ఏదో మన దగ్గర నుంచి ఆయనకి కావాలి. కాబట్టి దేవుణ్ణి అడిగే తల్లులుగా మనము ఉండాలి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప.
అనుక్షణం నన్ను కాపాడాలి, అనుక్షణం నన్ను కాపాడాలి. శాశ్వతమైనది హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. తల్లులందరూ నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకములో మనము ఎన్నో ఆశలు ఆశిస్తూ ఉంటాము, కానీ మన ఆశని తీర్చేది మన దేవుడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఒక సమర్పణతోని ఉంటామో ఆ సమర్పణ బట్టి మనము చేసిన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, స్తుతికి పాత్రుడా, సర్వోన్నతుడా, శక్తిగల యేసు రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రము నాయన. మాట తప్పని దేవా, మార్పు లేని దేవా, దేవా నీవే నాయనా మా దేవుడవు ప్రభువా. దేవా మమ్మల్ని నాయన ఆదరించడానికి, ఆదుకోవడానికి, నడిపించడానికి, ఒక తల్లిగా మేము ఒక ప్రత్యేకమైన జీవితము జీవించడానికి నాయన దేవా వాక్యానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ప్రత్యేకంగా మమ్మల్ని వాడుకోండి, ప్రత్యేకంగా మమ్మల్ని వాడుకోండి. మా ద్వారా ఎన్నో ఆత్మలు మేము రక్షించుకోవాలి నాయన. నీ బిడ్డల ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి తల్లులని కూడా మీరు అభిషేకించండి నాయన, అభిషేకించండి నాయన, అభిషేకించండి ప్రభువా. ప్రతి విషయంలో నీవు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను, ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగియున్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రవచించు కృపావరము కలిగియున్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం